Good evening, everyone. Good night, good night. To discuss this topic, branch accounts. So branch are of two types. Already make idea on it. Inland branches, foreign branches. So ఈ రోజు మనం క్లాస్ లో నెక్స్ట్ 1.5 hours డిస్కస్ చేసేది ఇన్లాండ్ బ్రాంచెస్. ఇన్లాండ్ బ్రాంచెస్ లో ఓన్లీ డెటార్స్ మెథడ్. ఓన్లీ డెటార్స్ మెథడ్. రివిజన్ అన్నది కదా సార్. బ్రాంచ్ అకౌంట్ నేను రివిజన్ చేశాను అనుకోండి, మొత్తం కలిపి 1.5 hours లో కూడా అయిపోవచ్చు. ఏంటి ఇంక్లూడింగ్ ఫారెన్ బ్రాంచెస్. కానీ పర్పస్ సర్వ్ అవ్వదు. ఓకేనా? టైం బట్టిన ఏం కాదు, ఎందుకు చేస్తామో తెలుసుకోండి. ఓకేనా? మీకు ఎగ్జామ్కి బ్రాంచ్ అకౌంట్ నుంచి ఖచ్చితంగా 10 marks క్వశ్చన్ వస్తుంది. మినిమం 10 marks, 8 marks నుంచి 10 marks వరకు రావచ్చు. ఇంకా ఏఎస్ 11 కూడా ఉంది కాబట్టి ఇంగ్లాండ్ బ్రాంచ్ నుంచి ఒక క్వశ్చన్, ఫారెన్ బ్రాంచ్ నుంచి ఇంకో క్వశ్చన్ రావచ్చు యాజ్ పర్ ఏఎస్ 11 అని. సో 10 నుంచి 16 marks వరకు వెయిటేజ్ టాపిక్ ఇది. ఓకేనా? సో డెటార్స్ మెథడ్ లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డెటార్స్ మెథడ్. ఇన్లాండ్ బ్రాంచెస్ లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయమ్మా. డెటార్స్ మెథడ్, స్టాక్ అండ్ డెటార్స్ మెథడ్, కాస్ట్ ప్రైస్, ఇన్వాయిస్ ప్రైస్, ఫైనల్ అకౌంట్స్ మెథడ్, హోల్సేల్ ప్రైస్ మెథడ్, అండ్ దట్ ఈస్ ఫర్ డిపెండెంట్ బ్రాంచెస్. ఇండిపెండెంట్ బ్రాంచెస్, డిపెండెంట్ బ్రాంచెస్, ఇండిపెండెంట్ బ్రాంచెస్ డిఫరెంట్ ఉంటాయి. ఓకేనా? సో డిఫరెంట్ మెథడ్స్ లో ఇప్పుడు మనం డిస్కస్ చేసే మెథడ్ ఓన్లీ డెటార్స్ మెథడ్. బట్ డెటార్స్ మెథడ్ నేను డిస్కస్ చేయాలని మీకు ఆల్రెడీ ఫైనల్ అకౌంట్స్ మెథడ్ ఐడియా ఉండాలి. మీకు ఫైనల్ అకౌంట్స్ మెథడ్ ఐడియా ఉందా? ఫైనల్ అకౌంట్స్ మెథడ్ నథింగ్ బట్ ట్రేడింగ్ అకౌంట్, పిఎన్ఎల్ అకౌంట్ తెలుసు కదా. సో బ్రాంచ్ అకౌంట్స్ మనం డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే మెయిన్లీ హౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ప్రాఫిట్ ఆఫ్ సచ్ పర్టికులర్ బ్రాంచ్. ఒక పర్టికులర్ బ్రాంచ్ కి ప్రాఫిట్ ఎలా ఐడెంటిఫై చేయాలి, అది పాయింట్. ఫైనల్ అకౌంట్స్ మెథడ్ సపరేట్ డిస్కషన్ ఏమి ఉండవు. ఇవన్నీ నేను కూడా రివిజన్ చేయను. ఫైనల్ అకౌంట్స్ మెథడ్, ఫైనల్ అకౌంట్స్ నథింగ్ బట్ జస్ట్ టు ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ సచ్ పర్టికులర్ బ్రాంచ్. ఆ పర్టికులర్ బ్రాంచ్ కి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తే ప్రాఫిట్ ఎంత వస్తుంది అది ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? అండ్ ఈ ఫైనల్ అకౌంట్స్ మెథడ్ నుంచి డిరైవ్ అయిన మెథడ్ డెటార్స్ మెథడ్. ఫైనల్ అకౌంట్స్ మెథడ్ బేస్ మా ప్రతిదానికి కూడా. అది ఎలా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి మీకు. జస్ట్ నార్మల్ సినారియో. మీకు అందరూ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం వచ్చా? ట్రేడింగ్ అకౌంట్, పిఎన్ఎల్ అకౌంట్ రాదా? ఎవరు రాస్తాను? సో ట్రేడింగ్ పిఎన్ఎల్ వచ్చు కదా. సో నేను సిచ్యువేషన్ ఇస్తాను, సినారియో చెప్తాను. మీరు ట్రేడింగ్ పిఎన్ఎల్ ప్రిపేర్ చేసి నెట్ ప్రాఫిట్ చెప్పాలి నాకు. ఓకేనా? చదివేద్దాము. డన్. ఓకే ఫైన్. ఏంటమ్మా క్యాల్కులేటర్ లేవా? కావాలి కదా. అది 6th ఫింగర్ ఆఫ్ స్టూడెంట్. సినారియో చేయండి. డ్రీమ్. ఓకేనా? సో డ్రీమ్ బిజినెస్ మ్యాన్ అమ్మా. బిజినెస్ మ్యాన్. He appointed an agent ఎవరమ్మా? పార్థసారథి. ఓకేనా? సో ప్రేమ ఏం చేశాడంటే పార్థసారథికి ఒక స్కూటర్ ఇచ్చాడమ్మా. ఆ స్కూటర్ ఈరోజు పర్చేస్ చేశారు. ఎవరు? ప్రేమ్ పర్చేస్ చేశాడు. ఎవరికి ఇచ్చాడమ్మా? పార్థసారథికి ఇచ్చాడు. అండ్ స్కూటర్ కాస్ట్ ఈజ్ 50,000. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ హ్యాండ్ స్కూటర్ అమ్మా, చేతక్. ఓకేనా? లాంగ్ డ్రైవ్. ఓకే. సో 50,000 వాల్యూ ఆఫ్ స్కూటర్ కాస్ట్. Along with that 50,000 cost of scooter, he again given cash of rupees 5,000. ఒక స్కూటర్ ఇచ్చాడమ్మా. స్కూటర్ కాస్ట్ 50,000, క్యాష్ ఒక 5,000 ఇచ్చాడు. క్యాష్ 5,000. వై సార్ అంటే ఫర్ ఇన్కరింగ్ హిజ్ ఎక్స్పెన్సెస్. ఇందుకు ఏం చేయాలంటే ప్రేమ ఆ స్కూటర్ అండ్ 5,000 క్యాష్తో పాటు ఒక బ్యాగ్ ఇచ్చాడమ్మా. ఒక బ్యాగ్ ఇచ్చాడు. ఆ బ్యాగ్లో
ఆ బ్యాగ్ లో పెన్ డ్రైవ్స్ ఉన్నాయేమో. ఓకేనా, బ్యాగ్ లో పెన్ డ్రైవ్స్ ఉన్నాయి. ఓకేనా, పెన్ డ్రైవ్స్ ఏంటంటే మీరు సిఏ ఇంకా రాసుకుని సార్ ఎఫ్ఎం క్లాసెస్ ఉన్నాయి కదా, ఎఫ్ఎం క్లాసెస్ అనమాట. ఓకేనా, ఎఫ్ఎం క్లాసెస్ పెన్ డ్రైవ్స్ ఉన్నాయి. సో పెన్ డ్రైవ్స్ టోటల్ ఒక 25,000 పెట్టి ప్రేమ్ పర్చేస్ చేశాడమ్మా. పెన్ డ్రైవ్స్ 25,000 పెట్టి ప్రేమ్ పర్చేస్ చేశాడు. ఎన్ని పెన్ డ్రైవ్స్? చాలా పెన్ డ్రైవ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, డిస్కౌంట్ కి సేల్ చేస్తున్నారు, 4,000 రూపీస్ 1,000 కి సేల్. సో ప్రేమ్ 25,000 పెట్టి డిస్కౌంట్ కి పెన్ డ్రైవ్స్ పర్చేస్ చేశాను. ఇప్పుడు ప్రేమ్ ఏం చేశాడంటే సార్కి ఇచ్చి ఫోటో ఇచ్చి ఒక 5,000 క్యాష్ ఇచ్చి ఆ పెన్ డ్రైవ్స్ నువ్వు సేల్ చేసుకుందా. ఎలా సేల్ చేస్తే నాకు తెలియదు. సో నీకు ఈ సేల్ ప్రాసెస్ లో ఏమైనా ఎక్స్పెన్స్ అయితే ఈ 5,000 యూస్ చేసుకో. నువ్వు ఎటైనా వెళ్ళి సేల్ చేయాలనుకుంటే స్కూటర్ యూస్ చేసుకో. ఓకేనా, ఇది పాయింట్. సో ఇప్పుడు ప్రేమ్ ఏం చేశాడంటే అర్ధశాతకి ఇచ్చాడు కదా. సో పార్దు సేల్స్ చేశాడమ్మా. ఏం సేల్ చేసిన? పెన్ డ్రైవ్స్. ఆ పెన్ డ్రైవ్స్ లో క్యాష్ సేల్స్ ₹4,000. క్యాష్ సేల్స్ ఎంత? ₹4,000. అండ్ క్రెడిట్ సేల్స్ కూడా చేశాడు. క్రెడిట్ సేల్స్ అంటే మీనింగ్ ఏంటో తెలుసు కదా. కస్టమర్ కి సేల్ చేస్తే అమౌంట్ మాత్రం తర్వాత పే చేస్తారు. కస్టమర్ ఏ, బి, సి అండ్ డి. కస్టమర్ ఏకి 10,000 కి సేల్ చేశాడు అండ్ కస్టమర్ బికి 6,000 కి సేల్ చేశాడు. కస్టమర్ సికి 3,000 కి సేల్ చేశాడు అండ్ కస్టమర్ డికి 7,000 కి సేల్ చేశాడు. టోటల్ 25,000 కాస్ట్ ఆఫ్ పెన్ డ్రైవ్స్ ని క్యాష్ సేల్స్ 4,000 చేశాడు. కస్టమర్ నేమ్కి సంబంధం ఉందా? రావట్లేదు సార్. కస్టమర్ నేమ్ చేస్తున్నా క్యాష్ సేల్కి నేమ్. క్రెడిట్ సేల్స్ మాత్రం కస్టమర్ ఏ, కస్టమర్ బి, కస్టమర్ సి, కస్టమర్ డి 4 టైప్ ఆఫ్ 4 కస్టమర్స్ కి సేల్ చేశాడు. 10,000, 6,000, 3,000, 7,000. ఆఫ్టర్ సెల్లింగ్ ఇంకా క్లోజింగ్ పెన్ డ్రైవ్స్, క్లోజింగ్ స్టాక్, closing pen drives cost is 5,000. Closing pen drives cost is 5,000. ఇప్పుడు ఇండివిజువల్ కస్టమరా ఎవరెవరి సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. మా ప్రేమ్ పార్బోకి 1 వీక్ టైం ఇచ్చాడు. ఎన్ని డేస్? 1 వీక్ టైం ఇచ్చాడు. సో 1 వీక్ తర్వాత నువ్వు ఏదైతే క్యాష్ నీ దగ్గర ఉందో అది నాకు ఇచ్చేసాను. ఓకేనా, పెన్ డ్రైవ్స్ అది కూడా నాకు ఇచ్చేసాను. నాకు రివర్స్ ఇచ్చేసాయి. ఓకేనా, ఇలా చెప్పాను. అంటే 1 వీక్ అయిపోయే టైంకి క్రెడిట్ సేల్ కదా. కస్టమర్ ఏ ఇంకా 2,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉందమ్మా. 2,000 పెండింగ్ ఉంది అంటే ఎంత పే చేశాడు మా కస్టమర్ ఏ? 8,000 పే చేశాడు. అండ్ కస్టమర్ బి అండ్ సి ఇద్దరికి కలిపి 1,000 డిస్కౌంట్ అలా చేశాడమ్మా. 1,000 discount allowed for B and C combined గా separate గా ఇద్దరికి కలిపి 1,000 డిస్కౌంట్ అలా చేశాడు. అండ్ కస్టమర్ డి 500 బ్యాడ్ డెట్స్. 500 బ్యాడ్ డెట్స్. ఇప్పుడు చెప్పండి, కస్టమర్ ఏ దగ్గర నుంచి ఎంత అమౌంట్ కలెక్ట్ అయింది? 8,000. స్టిల్ టు బి కలెక్టబుల్ 2,000. కస్టమర్ బి అండ్ సి దగ్గర నుంచి ఎంత అమౌంట్ కలెక్ట్ అవుతుంది? 8,000. కస్టమర్ డి దగ్గర నుంచి ఎంత అమౌంట్ కలెక్ట్ అవుతుంది? 6,500. ఓకే, క్లోజింగ్ కాస్ట్ ఆఫ్ పెన్ డ్రైవ్స్ 5,000. గజమ్మా 5,000 క్యాష్ ఇచ్చాడు కదా. 5,000 ఎవరు ఇచ్చాడు? మా ప్రేమ్ పార్బోకి ఇచ్చాడు. ఆ 5,000 ఎలా యూస్ చేశాడంటే పెట్రోల్ అండ్ రిపేర్స్. చెప్పదు కదా, సెకండ్ హ్యాండ్ కదా. సో పెట్రోల్ అండ్ రిపేర్స్ కి ఒక 2,500 అయిపోయినాయి.
ఇచ్చిన 500 2,500 పెట్రోల్ రిపేర్స్ అయిపోయిందండి. అండ్ సమ్ అదర్ ఎక్స్పెన్సెస్, అదర్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ 500. అదర్ ఎక్స్పెన్సెస్ 500. ఫర్ 1 వీక్ యూజ్ చేశారు కదా స్కూటరా, అసెట్ యూజ్ చేస్తే ఏమవుతాము, డిప్రిసియేషన్ 0.5% డిప్రిసియేషన్, 0.5% డిప్రిసియేషన్. ఓకేనా, సింగల్ అర్థమైంది మొత్తం. ఇప్పుడు మీరు ఓవరాల్ గా ప్రాఫిట్ వచ్చింది లాస్ వచ్చింది చెప్పండి. ఓవరాల్ గా ట్రేడింగ్ అకౌంట్ పిఎన్ఎల్ అకౌంట్ తెలుసు మీకు ఎలా చేయాలో. ట్రేడింగ్ పిఎన్ఎల్ యూజ్ చేసి ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో ఒకవేళ వస్తే ఎంత వచ్చిందో చెప్పండి నాకు. రాప్కోడ్ చేయండి, మరి రాప్కోడ్ చేసేయండి. ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ చేయడం ఆల్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ చేయడం ఆల్ ఇన్కమ్స్, రైట్? అంతేనా? యూజ్ చేసి ప్రాఫిట్ లాస్ చెప్పండి. డైరెక్ట్ గా క్యాలిక్యులేటర్ వేస్తే ఏది కన్సిడర్ చేసినా ఏది మిస్ చేసినా తెలియదు, బుక్ మీద నోట్ చేస్తే చేయండి. మీకు అది వస్తే డేటాస్ మీద వచ్చినట్టే. ఏంటమ్మా, స్కూటర్ 50,000 అమ్మా, కాస్ట్ 50,000 స్కూటర్. చూసిన వెంటనే ఏది ఎక్స్పెన్స్ ఏది ఇన్కమ్ ఐడెంటిఫై చేయడం వచ్చా మీకు? వచ్చు కదా, చెప్పండి ప్రాఫిట్ చెప్పండి. హౌ మచ్ ప్రాఫిట్? ఇంతసేపా? డిప్రిసియేషన్ 0.5%. ఎంతమ్మా చెప్పండి అమ్మా, నాకు కూడా తెలియదు, ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేయాలి. అది 0.5% డిప్రిసియేషన్ అమ్మా, ఓకేనా? అది డిప్రిసియేషన్ అమౌంట్ 0.5% చేస్తే వస్తుంది, ఓకేనా? ఫైన్. క్లోజింగ్ ఫస్ట్ నా క్వశ్చన్ అర్థమైంది మీకు? ఐ నీడ్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్. కరెక్ట్ రాంగ్ సెకండ్ మీరు ఏదైతే క్యాలిక్యులేట్ చెప్పండి. అది 5,250. సో 5,250 అవినాష్ ఆన్సర్. ఎనీ అదర్ ఆన్సర్? 5,250. 5,250. ఇంకేమైనా ఆన్సర్? 5,250. ఓకే. So trading P&L debit side all expenses, right? Credit side all incomes. First opening stock ఏమనుందా? No. Purchases. Purchases ఉందమ్మా, pen drives 25,000. Expense కదా అది. Next income. Income ఏమమ్మా? Sales. Sales ఎంత? 4,000 plus 10 plus 6 plus 3 plus 7. Total 30,000. నా సేల్స్ అంటే క్యాష్ సేల్స్ ప్లస్ క్రెడిట్ సేల్స్ అన్ని కదా, 30,000. సో 31 సేల్స్. టెల్ మీ అదర్ ఎక్స్పెన్సెస్. 1,000 డిస్కౌంట్ అలౌడ్, 500 బ్యాడ్ డెట్స్, 2,500
petrol and repairs. Other expenses 500. Other expenses 500. Next, depreciation how much? 250. Next, closing stock 5000. Closing stock 5000. ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా చెప్పండి. ఏమైనా పెండింగ్ ఉన్నాయా ట్రేడింగ్ పిఎండ్లో? 35,000 here. డిఫరెన్స్ ఎంతమ్మా? 5,250. ఇది క్లియర్ కదా అందరికి? ఎలా ఫైండ్ అవుట్ చేసాము ఇది? బై ప్రిపేరింగ్ ఫైనల్ అకౌంట్స్. ట్రేడింగ్ పిఎండ్ఎల్ ఫార్మాట్ లో మనము డెబిట్ సైడ్ ఆల్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ సైడ్ ఆల్ ఇన్కమ్స్ నోట్ చేస్తాం. ఇప్పుడు నేను సేమ్ ప్రాఫిట్ డిఫరెంట్ వేలో చేస్తాను. ఆ డిఫరెంట్ వేనే డెటార్స్ మెథడ్. ఆ డిఫరెంట్ వేనే డెటార్స్ మెథడ్ అమ్మ. చూడండి ఒకసారి జస్ట్ అబ్జర్వ్ చేయండి ఎలా నోట్ చేస్తున్నాం అనేది. This is goods assigned to Parbu. Goods assigned to Parbu. And this is scooter. Scooter opening value of asset. Scooter opening value of asset. And cash assigned to Parbu. How much? 5,000. Cash assigned to Parbu 5,000. So ఇక్కడ Parbu and Prema టర్మ్స్ ఏంటంటే మీ దగ్గర ఏదైనా అమౌంట్ కలెక్ట్ అయితే కలెక్ట్ అయిన అమౌంట్ ఇమీడియట్ గా రెమిట్ చేయాలి. ఇమీడియట్ గా రెమిట్ చేయాలి. ఇప్పుడు మొత్తం టోటల్ గా బికాస్ ఆఫ్ సేల్స్ ఎంత అమౌంట్ కలెక్ట్ అయిందమ్మా? 4,000 ప్లస్ 8,000 ప్లస్ 8,000 ప్లస్ 6,500 26,500 కలెక్ట్ అయిన అమౌంట్ మొత్తం ఏం చేయాలమ్మా? రెమిట్ చేయాలి కదా. సో 26,500 26,500 ఆఫ్టర్ రెమిటెన్స్ ఇప్పుడు మన దగ్గర ఇంకేముందమ్మా? క్లోజింగ్ స్టాక్ ఉందా? క్లోజింగ్ స్టాక్ ఎంతమ్మా? 5,000. ఇంకేముందమ్మా? స్కూటర్ ఉంది కదా. స్కూటర్ ఉందా లేదా మన దగ్గర? ఇప్పుడు స్కూటర్ కున్న వాల్యూ ఎంతమ్మా? 49,750. The scooter value is 49,750. 49,750. Tell me cash balance. Cash balance ఏమైందా? క్యాష్ బ్యాలెన్స్ ఏమైనా? స్టార్టింగ్ 5,000 క్యాష్ ఇచ్చారు. ఇచ్చిన క్యాష్ లో నుంచి పెట్రోల్ అండ్ రిపేర్ 2,500, అదర్ ఎక్స్పెన్సెస్ 500, టోటల్ 3,000. సో 3,000 ఎక్స్పెన్స్ అయితే రిమైనింగ్ బ్యాలెన్స్ 2,000. రిమైనింగ్ బ్యాలెన్స్ 2,000. ఇంకా డెటార్స్, పెండింగ్ డెటార్స్ ఎంత ఉందమ్మా? 2,000. పెండింగ్ డెటార్స్ 2,000. ఒకసారి డిఫరెన్స్ ఐడెంటిఫై చేయండి. $5,250. వచ్చింది సేమ్ అమౌంట్. మా దిస్ ఈజ్ యాజ్ పర్ ఫైనల్ అకౌంట్స్ మెథడ్, దిస్ ఈజ్ యాజ్ పర్ డెటార్స్ మెథడ్. ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే నువ్వు ఏ మెథడ్లో చేసినా సేమ్ ప్రాఫిట్ వస్తుంది. ఏ మెథడ్లో చేసినా సేమ్ ప్రాఫిట్ వస్తుంది. అంటే డెటార్స్ మెథడ్ ఎలా చేయాలి సార్ అంటే, మీకు డెటార్స్ మెథడ్ ఎక్స్పెన్స్ అకౌంట్ చేసావా? ఎక్స్పెన్స్ అకౌంట్ చేసావా? ఇన్కమ్స్ అకౌంట్ చేసావా? అంటే డెటార్స్ మెథడ్ యాక్చువల్ ఎక్స్పెన్స్ ఏంటి, యాక్చువల్ ఇన్కమ్స్ ఏంటి ఇగ్నోర్ అవసరం లేదు కదా. నువ్వు కన్సిడర్ చేసిన పాయింట్ ఏంటంటే మనం దేంతో స్టార్ట్ అయ్యాం, దేంతో ఎండ్ అయ్యాం, ఇన్ బిట్వీన్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఇన్ బిట్వీన్ ట్రాన్సాక్షన్స్ ఏంటి. అంటే డెటార్స్ మెథడ్ head office will treat its branch as its debtor. Head office will treat its branch as its debtor. Example, Prem is the head office, Parve is branch office. So Prema scooter is 50,000, head office ఎలా అకౌంట్ చేస్తుందంటే 50,000 నాది, నేను
బ్రాంచ్ కి ఇచ్చాడు, బ్రాంచ్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. సో బ్రాంచ్ బికమ్స్ డెటార్. సో దట్స్ ఏ బ్రాంచ్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ సెంట్ టు బ్రాంచ్. బ్రాంచ్ కి 20 వాల్యూ ఆఫ్ గూడ్స్ ఇచ్చాను నేను. గూడ్స్ ఎవరిది? నాది. అండ్ ఐ సెండ్ ఇట్ టు బ్రాంచ్. సో బ్రాంచ్ మీద నాకు మనీ కావాలి. సో దట్స్ ఏ బ్రాంచ్ అకౌంట్ డెబిట్ డెటార్. బ్రాంచ్ ఇస్ ఏ డెటార్. బ్రాంచ్ ఇస్ ఏ డెటార్. సో డెటార్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి, ఇంక్రీజ్ చేయండి. ఫ్యూచర్ మీకు బ్రాంచ్ క్యాష్ లిమిట్ చేస్తే కదా, అంటే అమౌంట్ కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్ ఎంట్రీ ఏంటమ్మా? క్యాష్ అకౌంట్ డెబిట్ టు డెటార్. ఇక మన డెటార్ ఎవరు? బ్రాంచ్. దట్స్ ఏ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ బ్రాంచ్ విత్ ఎంట్రీ క్రెడిట్ సైడ్ బై క్యాష్. బై క్యాష్. సింపుల్ చెప్పారంటే ఓపెనింగ్ అసెట్స్ రికార్డ్ చేయండి, ఓపెనింగ్ లయబిలిటీస్ రికార్డ్ చేయండి, క్లోజింగ్ అసెట్స్ రికార్డ్ చేయండి, క్లోజింగ్ లయబిలిటీస్ రికార్డ్ చేయండి. అండ్ ఇన్ బిట్వీన్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ హెడ్ ఆఫీస్ అండ్ బ్రాంచ్ అంతే. అవుట్ సైడర్తో సంబంధం లేదు. అండ్ ఇక్కడ ఒక అజంప్షన్ ఉంటుందమ్మా. అజంప్షన్ ఏంటంటే క్వశ్చన్ లో రెమిటెన్స్ ఆఫ్ బ్రాంచ్ టు ఇట్స్ హెడ్ ఆఫీస్ అమౌంట్ ఇచ్చారా? ఓకే. ఇవ్వకపోతే వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ క్యాష్ సేల్స్ ప్లస్ అమౌంట్ కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్స్. టోటల్ క్యాష్ సేల్స్ ప్లస్ అమౌంట్ కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్స్. అంటే సేల్ చేయడం వల్ల జనరేట్ అయిన అమౌంట్ ఏది కూడా బ్రాంచ్ వాళ్ళ దగ్గర ఉంచారు, ఖచ్చితంగా రెమిట్ చేస్తారు. క్వశ్చన్ లో క్యాష్ రెమిటెడ్ బై బ్రాంచ్ టు హెడ్ ఆఫీస్ ఏమి ఇవ్వకపోయినా కానీ నోట్ చేయాలి ఖచ్చితంగా. అండ్ దట్ ఈస్ జనరల్ అజంప్షన్. దట్ ఈస్ జనరల్ అజంప్షన్. ఓకేనా? క్లియర్? దెన్ చదివిద్దాము. ఫస్ట్ ప్రాబ్లం కొంచెం కాన్సెప్ట్ చూడమ్మా. ఓపెనింగ్ అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, క్లోజింగ్ అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, అండ్ ఇన్ బిట్వీన్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ హెడ్ ఆఫీస్ అండ్ బ్రాంచ్ అంతే. ట్రాన్సాక్షన్ బిట్వీన్ హెడ్ ఆఫీస్ అండ్ బ్రాంచ్. చదవండి. Mr. X, Bombay, have a branch in Nagpur. They send goods at cost to their branch at Nagpur. However, direct purchase also made by the branch for which payments are made at head office. But direct purchase చేస్తారు మా బ్రాంచ్, దాని పేమెంట్ ఎవరు ఇస్తున్నారు? హెడ్ ఆఫీస్. నథింగ్ బట్ దట్ ఈస్ ఎ ట్రాన్సాక్షన్ ఇన్ బిట్వీన్ హెడ్ ఆఫీస్ అండ్ బ్రాంచ్. Transaction between head office and branch. All the daily collections are transferred from branch to the head office. Every day, collect an amount as this the head office ki transferred. From the following, prepare Nagpur branch account in the books of head office by debtors method. By debtors method. Debtors method ante we should treat branch as a debtor. బ్రాంచ్ యాజ్ డెటార్. బ్రాంచ్ డెటార్ లా ట్రీట్ చేయాలి. మనం ఏదైనా సెండ్ చేసామనుకోండి, అది రివర్స్ తీసుకోవాలి. అదే దగ్గర ఏదైనా ఉందనుకోండి, అది మనదే. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ స్టాక్ లయింగ్ విత్ బ్రాంచ్ ఉందనుకోండి, ఆ స్టాక్ మనది, మనం కలెక్ట్ చేసుకోవాలి. సో దట్స్ వై అసెట్ ఇంక్రీజ్ డెబిట్. ఓపెనింగ్ అసెట్స్ అనే డెబిట్స్ నోట్ చేస్తున్నారు కదా, రీజన్ ఏంటమ్మా? హియర్ బ్రాంచ్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ డెటార్ ఆఫ్ హెడ్ ఆఫీస్. బ్రాంచ్ దగ్గర ఏది ఉన్నా కదా మొత్తం హెడ్ ఆఫీస్. మీ అసెట్ మీ దగ్గర లేదు, బ్రాంచ్ దగ్గర ఉంది. అప్పుడు ఏం చేయాలమ్మా? బ్రాంచ్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. బ్రాంచ్ బికమ్ డెటార్. ఓకేనా? సో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ యాజ్ ఆన్ 1st January 2021. ఇంట్రెస్ట్ క్యాష్ 2000. ఇంట్రెస్ట్ క్యాష్ అంటే క్యాష్ యూజ్డ్ ఫర్ పెటీ ఎక్స్పెన్సెస్. Available cash for the purpose of usage with respect to petty expenses. Next, sundry debtors 25,000. Stock low. This is first point and this is second point. ఉన్న స్టాక్ లో
హెడ్ ఆఫీస్ నుంచి రిసీవ్ అయిన స్టాక్ 24,000, డైరెక్ట్ గా పర్చేజ్ చేసిన స్టాక్ 16,000. ఓకేనా? డైరెక్ట్ పర్చేజ్ అంటే అది పర్చేజ్ ట్రాన్సాక్షన్ కాదమ్మా. స్టాక్ లో 2 పాయింట్స్ ఉన్నాయి. మన దగ్గర ఉన్న స్టాక్ లో హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన స్టాక్ 24,000 ఉంది, డైరెక్ట్ మనం పర్చేజ్ చేసిన స్టాక్ 16,000 ఉంది. ఓకేనా? అది సపరేట్ పాయింట్ కదమ్మా. స్టాక్ లో సబ్ పాయింట్. స్టాక్ లో సబ్ పాయింట్. క్యాష్ సేల్స్ 45,000, క్రెడిట్ సేల్ 1,30,000. డైరెక్ట్ పర్చేజెస్ 45,000. అంటే ఎవరు పర్చేజ్ చేయాలి? డైరెక్ట్ గా బ్రాంచ్. బట్ అమౌంట్ పెయిడ్ బై హెడ్ ఆఫీస్. అమౌంట్ పెయిడ్ బై హెడ్ ఆఫీస్. నెక్స్ట్ రిటర్న్ ఫ్రమ్ కస్టమర్స్ 3,000. గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ rupees 60,000. Transfer from head office for petty cash expenses. Already petty cash 2,000 ఉంది. And again head office sent 4,000 amount for incurring petty cash. Petty cash expenses incur అవడం కోసం again 4,000 amount pay చేశారు. Then next bad debts 1,000. Discount to customers 2,000. Remittance to head office 1,65,000, and which is already received by head office. Remittance to head office 5,000 not received by head office so far, and during transit lo undi. During transit. Branch expenses directly paid by head office 30,000. Branch expenses directly paid by head office 30,000. Closing balances. Direct purchases stock 10,000. Transfer from head office stock 15,000. Closing data తెలియదు, closing interest cash కూడా తెలియదు. ఓపెనింగ్ అసెట్స్ లయబిలిటీస్ క్వశ్చన్ ఉందా లేదా? ఎస్. అండ్ కరెంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా లేదా? ఎస్. క్లోజింగ్ అసెట్స్ లో డెటార్ అనే అసెట్ లేదు, ఇంట్రెస్ట్ క్యాష్ అసెట్ లేదమ్మా. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే క్లోజింగ్ అసెట్స్ ఐడెంటిఫై చేయండి. డెటార్ క్లోజింగ్ ఎంత ఉంది, ఇంట్రెస్ట్ క్యాష్ క్లోజింగ్ ఎంత ఉంది. ఇంట్రెస్ట్ క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ ఓన్లీ 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. గివెన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 2,000 అండ్ క్యాష్ రెమిటెన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ 4,000. దగ్గర ఆల్రెడీ 3,000 ఉంది. హెడ్ ఆఫీస్ దగ్గర నుంచి 4,000 రిసీవ్ అయింది ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్కరింగ్ పెట్టి ఎక్స్పెన్సెస్. దగ్గర 2,000 ఉంది, హెడ్ ఆఫీస్ దగ్గర 4,000 వచ్చింది. వచ్చిన 4,000 యాసిడ్ గా యూజ్ చేశాం. యాసిడ్ గా యూజ్ చేశాం. మరి ఎగ్జిస్టింగ్ లో ఉన్న 2,000 కంటిన్యూ అవ్వాలి కదా. దట్ ఈస్ ద క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాష్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాష్ 2,000. Closing balance of interest cash is 2,000. మన క్లోజింగ్ డేటాస్ తెలుసా? చూడండి ఒకసారి. డేటాస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా చెప్పండి. ఎస్ 25,000. 25,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. నా కరెంట్ ఇయర్ క్రెడిట్ సేల్స్ హౌ మచ్? 1,30,000. బ్యాలెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ డిక్రీజా? ఇంక్రీజ్. సో యాడ్ 1,30,000. The balance 1,55,000. Goods return వచ్చాయో చెక్ చేయండి ఒకసారి. కస్టమర్ దగ్గర రిటర్న్ వచ్చాయి కదా, బ్యాలెన్స్ ఏమవుతుందమ్మా? డిక్రీజ్ అవుతుంది. సో -3,000. -3,000. అండ్ నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ హౌ మచ్? 1,000. అమౌంట్ కలెక్ట్ అయిందా? నో. కలెక్ట్ అవుతుందా? నో. సో బ్యాలెన్స్ డిక్రీజ్ అగైన్ 1,000. నెక్స్ట్ డిస్కౌంట్ టు కస్టమర్స్ హౌ మచ్? 2,000. So -2,000 -2,000. Closing datas 1,49,000. కానీ ఈ పాయింట్ ఏంటంటే కరెంట్ ఇయర్ డేటాస్ దగ్గర ఏం కలెక్ట్ అవ్వలేదా? మనకి కలెక్ట్ అయిందా లేదా? మరి ఎలా? ఎంత? రెమిటెన్స్. My remittance includes 2 elements. One is cash sale, other one is collected from debtors. One is cash sale, other one is amount actually collected from debtors. Total remittance enta? 1,70,000. In that 1,70,000, 35,000 is related to cash sale. That will be pending 1,25,000. So 1,25,000 debtors దగ్గర నుంచి కలెక్ట్ అయిన అమౌంట్ అన్నది. ఇనిషియల్ డిస్కస్ చేసాం. ఎవ్రీ డే బ్రాంచ్ విల్ remit amount received from the debtors to head office. టోటల్ హెడ్ ఆఫీస్ కి 1,71,000 పంపించాం. అందులో ఖచ్చితంగా క్యాష్ సేల్ ఉంటుంది. క్యాష్ సేల్ ఉందమ్మా 45,000.
అండ్ రిమైనింగ్ పెండింగ్ అమౌంట్ ఏంటి? దట్ ఈస్ అమౌంట్ కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్స్. అమౌంట్ కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్స్. సో అమౌంట్ కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్స్ అంటే 1,25,000. 1,25,000. So 1,55,000 minus 3 minus 1 minus 2 minus 125. Closing debtors 24,000. 24,000. దీన్ని మీకు లెడ్జర్ ఫార్మెట్ లో చూపించుంటారు. లెడ్జర్ అకౌంట్. Opening debtors to balance brought down. Current day credit sales debtors account debit to sales 1,30,000. And current year stock returned by the customers by sales return. And current year bad debts by bad debts. And current year discount allowed by discount allowed. And current year cash collected by cash. The difference amount is closing debtors by balance carried down. Clear? By balance carried down 24,000. 24,000. ఇక్కడ వరకు ఓకేనా? దెన్ క్లోజింగ్ డేటాస్ వచ్చింది, క్లోజింగ్ ఇంట్రెస్ట్ క్యాష్ కూడా ఉంది. ఇప్పుడు మనం డేటార్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. డేటార్ అకౌంట్ నథింగ్ బట్ బ్రాంచ్ అకౌంట్. బ్రాంచ్ ఇది డేటార్. బ్రాంచ్ ఈస్ ట్రీటెడ్ యాజ్ డేటార్. So branch account, that is Nagpur branch account. First thing మనం ఓపెనింగ్ అసెట్స్, ఓపెనింగ్ లయబిలిటీస్ నోట్ చేయాలి. మీకు ఇక్కడ క్వశ్చన్ లో ఓపెనింగ్ అసెట్స్ అనే లయబిలిటీస్ లేవు. మేబీ మీ ఫైనల్ ఎగ్జామ్ లో లయబిలిటీస్ ఇవ్వచ్చు. బట్ అదేం చేయాలి? క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ నోట్ చేయాలి. ఓకేనా? ఫైనల్ ఎగ్జామ్ లో మీకు ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఓపెనింగ్ అసెట్స్ మాత్రమే ఉన్నాయి, లయబిలిటీస్ లేవు. ఇన్ కేస్ లయబిలిటీస్ ఏం చేయాలమ్మా? క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ నోట్ చేయాలి. క్లోజింగ్ లయబిలిటీ ఏమైనా వస్తే ఈ బ్యాలెన్స్ క్యారీడ్ అని నోట్ చేయాలి. కేర్ఫుల్. సో ఈ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఓపెనింగ్ అసెట్స్ రాయాలి మనం. ఓపెనింగ్ అని క్యాష్ ఉందా? ఎస్. ఇంట్రెస్ట్ క్యాష్ హౌ మచ్? 2,000. ఇంట్రెస్ట్ క్యాష్ 2,000. నెక్స్ట్ ఓపెనింగ్ డేటార్స్. ఓపెనింగ్ డేటార్స్ 25,000. Opening data 25,000. Next, opening stock. My stock lo two types of stocks ఉన్నాయి. Direct purchase stock, stock received from head office. But ultimately stock ఏ కదా. Opening stock and 24,000 plus 16,000. How much? 40,000. చెప్పండి. ఓపెనింగ్ అసెట్స్. ఓపెనింగ్ అసెట్స్ అయిపోయినా? ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? హెడ్ ఆఫీస్ కి బ్రాంచ్ ఆఫీస్ కి మధ్య ట్రాన్సాక్షన్ మాత్రమే రాయాలి. రిమైనింగ్ ఏమి నోట్ చేయకూడదమ్మా. డిస్కౌంట్ అలౌడ్ టు కస్టమర్స్ నోట్ చేయొద్దు. బ్యాడ్ డెట్స్ నోట్ చేయొద్దు. క్యాష్ సేల్, క్రెడిట్ సేల్ ఏమి నోట్ చేయొద్దు. ఓన్లీ ట్రాన్సాక్షన్ ఇన్ బిట్వీన్ హెడ్ ఆఫీస్ అండ్ బ్రాంచ్ ఆఫీస్. చూడమ్మా, ఫస్ట్ క్యాష్ సేల్, క్రెడిట్ సేల్, direct purchase. Here directly purchased by branch, but payment is made by head office. ఇప్పుడు హెడ్ ఆఫీస్ ఏం చేస్తామా? పేమెంట్ ఎవరికి ఇచ్చినట్టు అకౌంట్ చేయాలి? బ్రాంచ్ కి ఇచ్చినట్టు అకౌంట్ చేయాలి. సో బ్రాంచ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. బ్రాంచ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. హౌ మచ్? 45,000. The branch account debit to cash 45,000. Next, return from customers is no, because there is a transaction in between branch and its customers. Next, goods sent to branch from head office how much? 60,000. So goods sent to branch. Amount recovered from the amount to be received from the branch. So branch account debit to goods sent to branch. So two goods sent to branch how much? 60,000. 60,000. Next, transfer from head office for petty cash expenses rupees 4,000. That is the amount remitted by head office to its branch. Cash paid to branch entry. Branch account debit to cash. So branch account debit to cash account how much?
4,000. 4,000. Next, bad debts, relevant or irrelevant? Irrelevant. Discount, irrelevant. Remittance to head office, remittance to head office. That is a payment made by branch to its head office. How much? 1,70,000. Cash account debit to branch account. So credit side by cash. 1,65,000 plus. That is equals to 1,70,000. 1,70,000. Next, branch expenses directly paid by head office. ఎవరు పే చేశారు యాక్చువల్గా? బ్రాంచ్ పే చేయాలి, కానీ ఎవరు పే చేశారు? హెడ్ ఆఫీస్ పే చేశారు. ఇప్పుడు హెడ్ ఆఫీస్ ఎలా ట్రీట్ చేయాలమ్మా? దట్ ఈస్ ద అమౌంట్ పేడ్ టు బ్రాంచ్. అమౌంట్ పేడ్ టు బ్రాంచ్. ఎంట్రీ వస్తుందమ్మా, బ్రాంచ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. సో డెబిట్ సైడ్ టు cash account, to cash account, how much? 30,000. Again, next, closing balances. Stock direct purchase, transfer unit of total 25,000. So by balance carried down. $25,000. Data's identification amount, closing data, Santa 24,000. So data's 24,000. 24,000. Next, interest cash 2,000. 2,000 కదా, 6,000 2,000 అమ్మా. 4,000 received from head office and used for expenses. Clear? Balance చేయండి. 2 lakh. ఏంటమ్మా? 15,000 to net profit. Frame data to net profit 15,000. ఈసారి మీకు స్టార్టింగ్ లో ప్రొసీజర్ లా రాపించుంటారు. ఓపెనింగ్ రికార్డ్, ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. స్టెప్ 1. స్టెప్ 2, రికార్డ్ కరెంట్ ఇయర్ ట్రాన్సాక్షన్స్ ఇన్ బిట్వీన్ బ్రాంచ్ అండ్ ఇట్స్ హెడ్ ఆఫీస్. ట్రాన్సాక్షన్స్ ఏముంటాయి మా రెండే, ఒకటి మనం క్యాష్ పే చేస్తాం, లేదా క్యాష్ కలెక్ట్ చేసుకుంటాం. ఓపెనింగ్ దేంతో స్టార్ట్ అయ్యాం, క్లోజింగ్ దేంతో ఎండ్ అయ్యాం, ఈ రెండు నోట్ చేయాలి. And in between transaction only with respect to branch and its head office. Outsiders can not show good. Okay, because outsiders can not as a debtor method of it. Debtors method meaning in the head office will treat its branch as a customer. Customer la treat this. And a special point in the question like cash remittance made by branch to head office and its head. In some cases, question let's specify here. అంటే ఇన్ సెన్స్ మనం ఏం అర్థం చేసుకోవాలి అక్కడ పాయింట్, ఇవ్వకపోయినా కానీ యాజ్ పర్ డెటార్స్ మెథడ్ బ్రాంచ్ హ్యాస్ టు రెమిట్ వాట్ ఎవర్ అమౌంట్ కలెక్టెడ్ ఫ్రమ్ ద కస్టమర్స్ హెడ్ ఆఫీస్. అది స్పెసిఫై చేసినా చేయకపోయినా. అంటే రెమిటెన్స్ ఇంక్లూడ్స్ టోటల్ 2 ఎలిమెంట్స్. ఎలిమెంట్ నెంబర్ 1 క్యాష్ సైడ్, ఎలిమెంట్ నెంబర్ 2 అమౌంట్ కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్స్. అమౌంట్ కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్స్. ఓకేనా? క్లియర్? ఇన్ సమ్ కేసెస్ క్వశ్చన్ లో స్పెసిఫై చేస్తారమ్మా అబ్నార్మల్ లాస్ ఆఫ్ గూడ్స్ అని. అబ్నార్మల్ లాస్ ఆఫ్ గూడ్స్ అది సేల్ చేయట్లేదు, క్లెయిమ్ షాప్ లో ఉండదు, బట్ యూ మస్ట్ నీడ్ టు అకౌంట్ దట్ అడ్జస్ట్మెంట్ నోట్ చేయాలి. సార్ దట్ ఈస్ నాట్ ఎ ట్రాన్సాక్షన్ ఇన్ బిట్వీన్ హెడ్ ఆఫీస్ అండ్ బ్రాంచ్ కదా సార్, దెన్ వై ఇట్ షుడ్ బి రికార్డెడ్ సార్ అనే డౌట్ రావచ్చమ్మా. అబ్నార్మల్ లాస్ షుడ్ ఆల్వేస్ బి వాల్యూడ్ ఎట్ కాస్ట్. బ్రాంచ్ కి ఏదైనా అబ్నార్మల్ లాస్ వస్తే దట్ షుడ్ బి అకౌంటెడ్ బై హెడ్ ఆఫీస్. అబ్నార్మల్ లాస్ అకౌంటింగ్ ఓవరాల్ ఎంటిటీ వైడ్ అకౌంటింగ్ ఉంటుందమ్మా. ఓవరాల్ ఎంటిటీ వన్ అండ్ ద సేమ్ అలా ట్రీట్ చేసి పాస్ చేస్తారు ఎంట్రీ. ఇఫ్ ఎనీ స్టాక్ లాస్ట్ with respect to any particular branch, that loss should be accounted by head office. So మనం ఏం చేస్తాం, 10,000 వాల్యూ ఆఫ్ స్టాక్ హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ కి సెండ్ చేసాం. హెడ్ ఆఫీస్ ఎలా అకౌంట్ చేస్తున్నాము దాన్ని,
బ్రాంచ్ అకౌంట్ పెట్టి గూడ్స్ ఇంటూ బ్రాంచ్ అంటే 10,000 అమౌంట్ బ్రాంచ్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలని చెప్పి నోట్ చేస్తున్నారు కరెక్టే. మరి ఇప్పుడు పంపించిన 10,000 లో ఇన్ దాట్ 10,000 2,000 గూడ్స్ లాస్ట్ డ్యూ టు థెఫ్ట్ ఆర్ ఎల్స్ ఫైర్. లాస్ట్ డ్యూ టు ఫైర్. నువ్వు ఫస్ట్ గూడ్స్ ఏం చేసి ఎలా అకౌంట్ చేసావు? హెడ్ ఆఫీస్ నీడ్ టు రికవర్ 10,000 రూపీస్ ఫ్రమ్ బ్రాంచ్ అని అకౌంట్ చేశాను. మరి 50,000 లాస్ అయింది కదా, బ్రాంచ్ పే చేస్తుందా? పే చేయదమ్మా. దట్ ఈస్ ఎ లాస్ ఫర్ ఓవరాల్ ఎంటిటీ. సింగిల్ ఎకనామిక్ ఎంటిటీలా ట్రీట్ చేయాలి. సింగిల్ ఎకనామిక్ ఎంటిటీ. సో అబ్నార్మల్ ఏం చేయాలమ్మా? హెడ్ ఆఫీస్ నీడ్ టు అకౌంట్. ఎంట్రీ ఏమొస్తామా? అబ్నార్మల్ లాస్ ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ డెబిట్ అబ్నార్మల్ లాస్. మీకు అబ్నార్మల్ లాస్ డెబిట్ అవ్వడం వల్ల డెటార్ దగ్గర నుంచి కలెక్ట్ అయ్యే అమౌంట్ డిక్రీజ్ అయిపోద్ది. డెటార్ ఇస్ యాసెట్. ఇక డెటార్ అంటే ఏదమ్మా? బ్రాంచ్. బ్రాంచ్ బ్యాలెన్స్ మీద రెడ్యూస్. రెడ్యూస్ అయితే డెబిటా క్రెడిటా? క్రెడిట్. ఎంట్రీ ఏమొస్తామా? అబ్నార్మల్ లాస్ అకౌంట్ డెబిట్ టు బ్రాంచ్ అకౌంట్. అబ్నార్మల్ లాస్ అకౌంట్ డెబిట్ టు బ్రాంచ్ అకౌంట్. ఆల్వేస్ ఇట్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ అండర్ కాస్ట్. కాస్ట్ కి క్యాలిక్యులేట్ చేయాలి. దెన్ క్లియరా? బట్ దిస్ ఇస్ అబౌట్ డెటాస్ మెథడ్. సింపుల్ ప్రాసెస్. దేంతో స్టార్ట్ అయ్యాం, దేంతో ఎండ్ అయ్యాం. అండ్ ఇన్ బిట్వీన్ ట్రాన్సాక్షన్స్ with respect to branch and its head office. Branch and its head office. Question of direct purchase. So purchase ఇచ్చాడు. నువ్వు ఫస్ట్ ఇనిషియల్ సెంటెన్స్ చదవకపోతే పర్చేస్ అనేది ట్రాన్సాక్షన్ ఇన్ బిట్వీన్ హెడ్ ఆఫీస్ అండ్ బ్రాంచ్ అనే విషయం తెలియదు నీకు. ఫస్ట్ సెంటెన్స్ చదవకపోతే అంతే కదా. ఫస్ట్ సెంటెన్స్ ఏమి ఇచ్చారమ్మా క్వశ్చన్ లో? However, direct purchases are also made by branch and which payments are made by head office. Head office, branch office and supplier of branch. Branch is purchasing goods from supplier. మరి అమౌంట్ ఎవరు పే చేయాలి? బ్రాంచ్ పే చేయాలి యాక్చువల్గా. కానీ ఏమైంది ఇక్కడ హెడ్ ఆఫీస్ పే చేశారు. సో దాన్ని హెడ్ ఆఫీస్ ఎలా ట్రీట్ చేస్తారు? అమౌంట్ పెయిడ్ టు బ్రాంచ్ ఆఫీస్ అండ్ బ్రాంచ్ పెయిడ్ టు సప్లయర్. మీకు ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడానికి రిలవెంట్ ఇదా? సెకండ్ వన్ దట్ ఈస్ హెడ్ ఆఫీస్ అండ్ బ్రాంచ్ ఆఫీస్. బిల్ టు షిఫ్ట్ మోడల్ అని అంటారు. వచ్చినా ఐడిటీలో బిల్ టు షిఫ్ట్ మోడల్ రాలేదా? వస్తుంది వచ్చిపోయిందా? డన్. అదంటున్నా ఇక్కడ ఏమైందమ్మా? సప్లయర్ గూడ్స్ బ్రాంచ్ కి సప్లై చేస్తాడు. హెడ్ ఆఫీస్ పేమెంట్ సప్లయర్ కి సెండ్ చేస్తాడమ్మా. హెడ్ ఆఫీస్ ఎలా అకౌంట్ చేయాలి? పేమెంట్ మేడ్ టు బ్రాంచ్ అని అకౌంట్ చేయాలి. బ్రాంచ్ అకౌంట్ పెట్టి క్యాష్. బ్రాంచ్ అకౌంట్ పెట్టి క్యాష్. క్లియర్ డెటార్స్ మెథడ్ ఓకేనా? దెన్ విల్ డిస్కస్ అండర్ డెటార్స్ మెథడ్ ఇన్వాయిస్ ప్రైస్. అండర్ డెటార్స్ మెథడ్ ఇన్వాయిస్ ప్రైస్. మా ఇన్వాయిస్ ప్రైస్ లో ఓపెనింగ్ స్టాక్ అడ్జస్ట్మెంట్, క్లోజింగ్ స్టాక్ అడ్జస్ట్మెంట్, గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అడ్జస్ట్మెంట్, గూడ్స్ రిటర్న్ బై బ్రాంచ్ అడ్జస్ట్మెంట్. ఈ 4 అడ్జస్ట్మెంట్ కి అడిషనల్ ఎంట్రీస్ వస్తాయేమో. అడిషనల్ ఎంట్రీస్. ఇప్పుడు ఏమవుతుంది? నార్మల్ గా బ్రాంచ్ గూడ్స్ సెండ్ చేస్తే కాస్ట్ కి రికార్డ్ చేస్తున్నాం. కాస్ట్ కి రికార్డ్ చేస్తే బ్రాంచ్ కి ఏమవుతుందమ్మా? అక్కడ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. ఏంటి? ఓకే, ఓవరాల్ ఎంటిటీకి కాస్ట్ 25,000 అవుతుంది. మనం మాత్రం 30,000 సేల్ చేస్తున్నాం. సో మనకి మాత్రం ప్రాఫిట్ 5,000 వచ్చింది. వచ్చిన ప్రాఫిట్ మన దగ్గర ఉండట్లేదు, హెడ్ ఆఫీస్కి ఇచ్చేస్తున్నాం అంతే కదా. సో దట్స్ హెడ్ ఆఫీస్ ఏం చేస్తుందంటే బ్రాంచ్ కి కరెక్ట్ ప్రాఫిట్ ఐడెంటిఫై చేసే స్కోప్ ఇవ్వనివ్వకూడదు. సేమ్ లైక్ కన్సైన్మెంట్. కన్సైనర్ విల్ ఇన్వాయిస్ 10 గూడ్స్ కన్సైనీ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. దేనికోసమ్మా? కరెక్ట్ ప్రాఫిట్ వాడికి తెలియకూడదు. తెలిస్తే ఏం చేస్తాడమ్మా? వాడే మెయిన్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు అంతే కదా. వర్క్ అంతా చేసేది కన్సైనీ, ప్రాఫిట్ మాత్రం ఎంజాయ్ చేసేది కన్సైనర్. సో వాడికి ఆ ఒపీనియన్ క్రియేట్ అవ్వకుండా ఉండడం కోసం he send goods at invoice price. సమ్ లోడింగ్ యాడ్ చేసి పంపిస్తాడు. కన్సైనర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాస్ట్ ఏమవుతుందో? ఇన్వాయిస్ ప్రైస్ అవుతుంది. ఇప్పుడు కన్సైనర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాస్ట్ ఏంటమ్మా? ఇన్వాయిస్ ప్రైస్ గాను ఒరిజినల్ కాస్ట్ ప్రైస్. సో దాట్స్ ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అకౌంట్ అవ్వడం కోసం సెండ్ చేసేది యాడ్ చేసి సెండ్ చేస్తాం. వాడు క్యాలిక్యులేటింగ్ ప్రాఫిట్ యాడ్ చేసిన డిడక్ట్ చేయాలి.
యాడ్ చేసినాను డిడక్ట్ చేయాలి. బ్రాంచ్ అకౌంట్ ఇనిషియల్ ఏం చేస్తాం మనం, ఓపెనింగ్ స్టాక్ నోట్ చేస్తాం కదా, ఓపెనింగ్ స్టాక్. సో ఈ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఓపెనింగ్ స్టాక్ 12,500 given invoice price is 125% on cost. Invoice price is 125% on cost. And the cost 100 అయితే leading 25, invoice 125. Debtors method under invoice price. ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ 12,500 వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే మేబీ ప్రీవియస్ ఇయర్ లో స్టాక్ క్యాలిక్యులేషన్ 12,500 వచ్చి ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ లో 12,500 స్టాక్ క్యాలిక్యులేషన్ వచ్చి ఉంటుంది. 12,500 ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మా, బ్రాంచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో, బ్రాంచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంతే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ ఆన్సర్ టు మై క్వశ్చన్. బ్రాంచ్ అకౌంట్, ఈ అకౌంట్ ఎవరు ప్రిపేర్ చేస్తారమ్మా, హెడ్ ఆఫీసా బ్రాంచా? చెప్పండి. హెడ్ ఆఫీస్. సార్ హెడ్ ఆఫీస్ బ్రాంచ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తుంది. మన బ్రాంచ్ దగ్గర ఓపెనింగ్ అసెట్స్, బ్రాంచ్ దగ్గర క్లోజింగ్ అసెట్స్ హెడ్ ఆఫీస్కి ఎలా తెలుస్తాయంటే మనం ఇన్ఫర్మేషన్ అడుగుతాం, వాళ్ళు డిస్క్లోజ్ చేస్తారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్క్లోజ్ చేస్తారు కదా. దట్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్ ఎంత ఉందమ్మా, 12,500. మరి మన పాయింట్ ఆఫ్ వ్యూలో 12,500 10,000 కదా. ఇప్పుడు ఏం చేయాలమ్మా, డిక్రీజ్ చేయాలి. డిక్రీజ్ చేయాలంటే ఆపోజిట్ సైడ్ వచ్చేయాలి. Opposite side option. So by stock reserve. అంటే ఇండైరెక్ట్ మనం ఎంట్రీ పాస్ చేస్తుందమ్మా, స్టాక్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు బ్రాంచ్ అకౌంట్. స్టాక్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు బ్రాంచ్ అకౌంట్. దేనిగా ఎంట్రీ? For elimination of stock reserve on a opening stock. For elimination of stock reserve on opening stock. Next, opening stock event. Next, goods sent to branch. Goods sent to branch. Or original cost is 1 lakh. Tell me invoice price 1,25,000. So we need to pass entry based on invoice price. Entry was branch account debit to goods sent to branch. Amount 1 lakh or 1,25,000? 1,25,000. Actually ఏంటమ్మా 1 lakh. కానీ మనం సెండ్ చేసిన డాక్యుమెంట్ లో సేమ్ లైక్ కన్సైనర్ విల్ సెండ్ టు కన్సైనీ గూడ్స్ along with via pro forma invoice. In that pro forma invoice, you need to mention the cost of such particular goods, right? అందులో కాస్ట్ అని ఏం చేస్తాడు, మా ఇన్వాయిస్ ప్రైస్ నోట్ చేస్తాడు. Like here also, at the time of sending goods to its branch, head office will issue a specific note. In that note, cost of goods is equal to 1,25,000 అని మెన్షన్ చేస్తాము. పర్పస్ ఏంటమ్మా, దేనికోసం, బ్రాంచ్ కి కాస్ట్ 1,25,000 అనిపించాలి. ఓవరాల్ ఎంటిటీ పాయింట్ ఆఫ్ 1,25,000 నో, 1 lakh కదా. మరి 1,25,000 కన్సిడర్ చేయాలి, 1 lakh కన్సిడర్ చేయాలంటే 1 lakh కన్సిడర్ చేయాలి. But as per that specific note, ఇక్కడ ఎందుకు కనిపిస్తుందో 1,25,000 కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎంత అడ్జస్ట్ చేయాలి, 25,000 యాడ్ చేయాలి, డిక్రీజ్ చేయాలి. దీనికి డిక్రీజ్ చేయాలంటే డెబిటా క్రెడిటా? క్రెడిట్ బై గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ 25,000. అంటే ఎంట్రీ ఏంటమ్మా, గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అకౌంట్ డెబిట్ టు బ్రాంచ్ అకౌంట్. goods sent to branch account debit to branch account. ఓకేనా, క్లియర్? ఎంట్రీస్ డైరెక్ట్ చేసి గుర్తుపెట్టుకొని ట్రై చేయకండి. ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ రికార్డ్ అవ్వాలి, డెబిట్ సైడ్ రికార్డ్ అవ్వాలి. ఓపెనింగ్ స్టాక్ లో రిజర్వ్ యాడ్ అయింది, అది మైనస్ చేయాలి. సో ఆపోజిట్ సైడ్ వచ్చేయాలి. అంటే ఎంట్రీ ఏమొస్తుందా, స్టాక్ రిజర్వ్ టు బ్రాంచ్. స్టాక్ రిజర్వ్ టు బ్రాంచ్. గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ ఇన్వాయిస్ ప్రైస్ అకౌంట్ చేయాలి. గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ ఎక్కడ అకౌంట్ చేస్తాం మనం, బ్రాంచ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ గూడ్స్ సెంట్ టు బ్రాంచ్. కాస్ట్ అకౌంట్ చేయాలి, ఇన్వాయిస్ ప్రైస్ కా, ఇన్వాయిస్ ప్రైస్ అకౌంట్ చేయాలి.
బట్ while calculating net profit we should consider only cost. మరి ఇన్వాయిస్ ప్రైస్ కదా, ఎక్స్ట్రా అమౌంట్ లోడింగ్ ఏం చేయాలి, ఎలిమినేట్ చేయాలంటే ఆపోజిట్ సైడ్ రికార్డ్ చేయాలి. ఏమని రికార్డ్ చేయాలి? బై గూడ్స్ సెండ్ టు బ్రాంచ్ రూపీస్ 25,000 అండ్ ఎంట్రీ ప్రాసెస్ ఏంటమ్మా? గూడ్స్ సెండ్ టు బ్రాంచ్ అకౌంట్ డెబిట్ టు బ్రాంచ్ అకౌంట్, గూడ్స్ సెండ్ టు బ్రాంచ్ అకౌంట్ డెబిట్ టు బ్రాంచ్ అకౌంట్. 1,25,000 సెండ్ చేశారు. సెండ్ చేసే 1,25,000 లో 10,000 or 10% ఆఫ్ స్టాక్ రిటర్న్ బై బ్రాంచ్ రిటర్న్ చేసింది. నువ్వు గూడ్స్ సెండ్ చేసినప్పుడు ఎంట్రీ ఏమేమి చేసాము? గూడ్స్ సెండ్ చేసినప్పుడు ఎంట్రీ బ్రాంచ్ అకౌంట్ పెట్టి గూడ్స్ సెండ్ టు బ్రాంచ్. నువ్వు గూడ్స్ రిటర్న్ బై బ్రాంచ్ ఎంట్రీ వస్తాము గూడ్స్ సెండ్ టు బ్రాంచ్ బై గూడ్స్ సెండ్ టు బ్రాంచ్ టు బ్రాంచ్. 10% అందా 12,500. ఇప్పుడు చెప్పండి 12,500 కాస్ట్ ప్రైస్ ఇన్వాయిస్ ప్రైస్? ఇన్వాయిస్ ప్రైస్. 12,500 ఎవరి పర్స్పెక్టివ్ అమ్మా? బ్రాంచ్ పర్స్పెక్టివ్. సో బ్రాంచ్ చేంజెస్ along with the goods return they'll send a specific note. In that note details with respect to goods returned కాస్ట్ 12,500 అని ఉంటుంది. అది ఎవరి పర్స్పెక్టివ్ లో? బ్రాంచ్ పర్స్పెక్టివ్ లో. మరి ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు హెడ్ ఆఫీస్ ఏం చేయాలి? ఓవరాల్ ఎన్విటీ పర్స్పెక్టివ్ లో థింక్ చేయాలి. అంటే రిటర్న్ చేసిన వాల్యూ ఆఫ్ గుడ్స్ 12,500 10,000 కదా, కానీ మనం ఏం చేస్తాం 12,500 నోట్ చేస్తాం. మనం హ్యావ్ టు ఎలిమినేట్ 2,500. ఎలిమినేట్ చేయాలంటే డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా చెప్పండి? డెబిట్. డెబిట్ చేయాలి కదా. సో 2,500 టు గూడ్స్ సెండ్ టు బ్రాంచ్. అంటే ఎంట్రీ ఏం పర్సెంట్ అమ్మా? బ్రాంచ్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ సెండ్ టు బ్రాంచ్. బ్రాంచ్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ సెండ్ టు బ్రాంచ్. Opening stock completed, goods sent to branch completed, goods returned by branch completed. Next, closing stock. So by balance carry down, closing stock. Closing stock. పంపిస్తే total goods 20% of the stock ఉందమ్మా. 20% of the stock ఉంది అంటే ఎంత ఉంటుందమ్మా? 25,000. అంతేనా? 25,000. సో 25,000 స్టాక్ ఎవరి దగ్గర ఉంది? బ్రాంచ్ దగ్గర ఉంది. So మనం at the end of the year head office will request information from the branch office to send a closing balance of its assets and liabilities. So ఆ డాక్యుమెంట్ లో వాళ్ళు స్పెసిఫై చేసే వాల్యూ ఆఫ్ స్టాక్ ఎంతమ్మా? 25,000. బట్ మనకు తెలుసు కదా ఏంటి ఒరిజినల్ వాల్యూ 25,000 కాదు, ఓన్లీ 20,000. పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూ బేస్డ్ ఆన్ దాట్ డాక్యుమెంట్ సోర్స్ డాక్యుమెంట్ యూజ్ చేసి 25,000 నోట్ చేయాలి మనం. రైట్? 25,000 చేస్తే కరెక్ట్ వస్తా ప్రాఫిట్? నో. టు ఫైండ్ కరెక్ట్ ప్రాఫిట్ వీ హ్యావ్ టు ఎలిమినేట్ అగైన్ లోడింగ్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద క్లోజింగ్ స్టాక్. 25,000 క్రెడిట్స్ అని నోట్ చేసాం. అది 20,000 అవ్వాలి అంటే 5,000 ఎక్కడ నోట్ చేయాలి? డెబిటా క్రెడిటా? డెబిట్. 5,000 టు స్టాక్ రిజర్వ్. స్టాక్ రిజర్వ్ అంటే ఏంటి ఏమొస్తుంది ఇక్కడ? బ్రాంచ్ అకౌంట్ డెబిట్ టు స్టాక్ రిజర్వ్ అకౌంట్. బ్రాంచ్ అకౌంట్ డెబిట్ టు స్టాక్ రిజర్వ్ అకౌంట్. మీరు ఏమి కాన్సెప్చువల్ గా నేర్చుకోకుండా నార్మల్ గా ఓకే డేటాస్ కాస్ట్ ప్రైస్ చెప్పండి, నౌ ఇన్వాయిస్ ప్రైస్. స్టాక్ రిజర్వ్ ఓపెనింగ్ స్టాక్. స్టాక్ రిజర్వ్ టు బ్రాంచా అని అనిపిస్తుంది. బ్రాంచ్ అకౌంట్ లో డెటార్ కాబట్టి డెటార్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవ్వాలి. డెటార్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవ్వాలి. మీరు ఏం థింక్ చేయకుండా ప్రాబ్లం ఏమి ప్రాక్టీస్ చేయకుండా సడన్ గా ఒక 3-4 months అయితే బ్రాంచ్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఎలా ఉంటుందమ్మా? ఏం ఉండదు సార్. ఓకేనా? బట్ పాయింట్ ఏంటంటే మీరు కాన్సెప్ట్ ఇప్పుడు నేర్చుకున్న వెరీ సింపుల్ గానే అనిపిస్తుంది. ఓకేనా? నేను చెప్తున్నా కదా అట్లీస్ట్ ఈరోజు బ్రాంచ్ ఈరోజు మీకు షెడ్యూల్ అయిపోయిందా? అట్లీస్ట్ ఒక 25% పీపుల్ 25% స్టూడెంట్స్ ఇక్కడే అవుట్ అయిపోయి ఉంటారు. స్టాక్ డైరెక్ట్ పర్చేస్. ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసామండి డైరెక్ట్ పర్చేస్ అనే డౌట్లోకి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే ఇక్కడ ప్రింటింగ్ ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్ అని తెలియదు వాళ్ళకి. అంతే కదా? డైరెక్ట్ పర్చేస్ ఓపెనింగ్ స్టాక్ లో రాస్తారు, మరి ఇక్కడ డైరెక్ట్ పర్చేస్ మాత్రం ఓపెనింగ్ స్టాక్ లో రాలేదు. ఓకేనా? మా ఎలిమినేషన్ ఆఫ్ స్టాక్ రిజర్వ్ ఆన్ బ్రాంచ్ మీరు ప్రతిసారి కూడా
ఎంట్రీస్ డైరెక్ట్ గా చూసి బై హార్ట్ చేయడానికి ట్రై చేయకండి. స్టాక్ రిజర్వ్ ఎలిమినేషన్ కంటే ముందు అసలు ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ రాయాలో తెలుసుకోండి. బ్రాంచ్ అకౌంట్ డెబిట్ సైన్ నోట్ చేస్తాం. ఓపెనింగ్ స్టాక్ లో రిజర్వ్ ఎలిమినేట్ చేయాలంటే అపోజిట్ సైన్ నోట్ చేయాలి. అంటే ఇండైరెక్ట్లీ ఎంట్రీ వస్తుందా, స్టాక్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ బ్రాంచ్ అకౌంట్, స్టాక్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ బ్రాంచ్ అకౌంట్. బ్రాంచ్ అకౌంట్ ఎందుకు యూజ్ చేసాం సార్ అంటే అండర్ డెటార్స్ మెథడ్ మన అల్టిమేట్ గా ఏది అడ్జస్ట్ చేయాలన్నా బ్రాంచ్ ని యూజ్ చేయాలి. బికాస్ బ్రాంచ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ డెటార్. స్టాక్ ఎలిమినేషన్ కైనా గూడ్స్ ఇంటూ బ్రాంచ్ కైనా, గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ బ్రాంచ్ అయినా, క్యాష్ రెమిటెడ్ టు బ్రాంచ్ అయినా, క్యాష్ రిసీవ్ ఫ్రమ్ బ్రాంచ్ అయినా, దేనికైనా కానీ బ్రాంచ్ నే యూజ్ చేయాలి. ఓన్లీ వన్ లెడ్జర్ అకౌంట్, దట్ ఈస్ బ్రాంచ్ అకౌంట్. బట్ స్టాక్ అండ్ డేటాస్ మధ్యలో డిఫరెంట్ లెడ్జర్ అకౌంట్స్ ఉంటాయమ్మా. ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ స్టాక్ రిజర్వ్ కి సపరేట్ ఒక న్యూ స్పెసిఫిక్ డెడికేటెడ్ ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తాం మనం. దట్ ఈస్ బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. ఓకేనా? సో ఇప్పుడు స్టాక్ అండ్ డేటాస్ మధ్యలో ప్రాబ్లమ్ నెంబర్ 2 సాల్వ్ చేయండి. చూడండి ఒకసారి సొల్యూషన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లం నెంబర్ 2 అది కంప్లీట్ అయిపోయిన తర్వాత విల్ డిస్కస్ ఇన్సూరెన్స్ క్లెయిమ్, లాస్ ఆఫ్ ప్రాఫిట్. మీకు కావాలంటే ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు లాస్ ఆఫ్ ప్రాఫిట్ కి. ఓకేనా? ప్రాబ్లం నెంబర్ 2 ఇప్పుడు నేను మీ క్లాస్ రివైజ్ చేసి రేపటి ఎగ్జామ్ కోసం కాదు, నా బ్రెయిన్ లో ఉన్నది ఫైనల్ ఎగ్జామ్ కోసం. ఓకేనా? రేపటి ఎగ్జామ్ కోసం అయితే అసలు ఇంత చెప్పకూడదు, అంతే కదా? దెన్ branch opposite Mumbai on 1st April 2021. The goods were invoiced to branch at selling price, which was 125% of the cost to the head office. In 100 cost అయితే, if cost is 100, loading 25, invoice 125, invoice 125. The following are the particulars of the transaction relating to branch during the year. Goods sent to branch at cost. ఏమో కాస్ట్ ప్రైస్ మనం ఎంత అకౌంట్ చేయాలి, ఇన్వాయిస్ ప్రైస్ అకౌంట్ చేయాలి. డెబిట్ సైడా క్రెడిట్ సైడా? డెబిట్ సైడ్, రైట్? గూడ్స్ సెండ్ టు బ్రాంచ్. సేల్స్ ఇచ్చారు, క్యాష్ సేల్, క్రెడిట్ సేల్. క్యాష్ కలెక్టెడ్ ఫ్రమ్ డేటాస్ క్వశ్చన్ లో ఇచ్చారు. And the discount allowed to debtors, return from debtors, spoiled cloth in bills written off at invoice price. Spoiled cloths and the meaning in the abnormal loss always accounted at cost. Invoice price. Then మనం cost convert చేసి cost కి account చేయాలి. Cost కి account చేయాలి. Next, check sent to branch for rent, salaries, other expenses. Prepare branch account under invoice price of debtors method. The branch debtor గా ట్రీట్ చేయాలి. ప్రాసెస్ ఏంటమ్మా? రికార్డ్ ఓపెనింగ్ వాల్యూ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, బట్ వైల్ రికార్డింగ్ చెక్ ఓపెనింగ్ స్టాక్ రిజర్వ్. యూ హ్యావ్ టు ఎలిమినేట్ స్టాక్ రిజర్వ్ ఆన్ ఓపెనింగ్ స్టాక్. నెక్స్ట్, ఎంటర్ కరెంట్ ఇయర్ ట్రాన్సాక్షన్ ఇన్ బిట్వీన్ హెడ్ ఆఫీస్ అండ్ బ్రాంచ్, బట్ చెక్ whether there is any abnormal loss borne by the branch, and that abnormal loss need to be accounted as per cost. Under cost basis. Okay now. Next, last closing value of assets, liabilities. Closing value of assets and liabilities. Closing stock eliminate during current year transactions లో goods sent to branch లో elimination ఉండాలి, goods returned by branch లో కూడా elimination ఉండాలి. Clear? చూడండి ఒకసారి. First, opening assets. Opening assets. No. Opening assets to balance brought down nil. To balance brought down nil. Next, goods sent to branch at cost in here. Plus 25%. So to goods sent to branch, how much given amount? 42,12,600. 42,12,600 into 125%, or else plus 25%. How much? 52,65,750. So goods sent to branch, not this one. Goods sent to branch.
మరి కాస్ట్ నోట్ చేసాం, ఇన్వాయిస్ ఇన్వాయిస్ లోడింగ్ ఎలిమినేట్ చేయాలి కదా, ఎలిమినేట్ నోట్ చేయాలంటే క్రెడిట్ సైడ్ డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ బై గూడ్స్ సెండ్ టు బ్రాండ్ స్టాక్ రిజర్వ్ కదమ్మా, స్టాక్ రిజర్వ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఓన్లీ ఓపెనింగ్ స్టాక్ అండ్ క్లోజింగ్ స్టాక్. సో బై గూడ్స్ సెండ్ టు బ్రాంచ్ హౌ మచ్ 10,53,150, 10,53,150. Next, sales. That is a transaction in between branch and its customer. మనకు relevant irrelevant? Irrelevant. అవసరం లేదు. Next, cash collected from data. Relevant? No. Next, discount allowed to data. Relevant? No. Next, return from data. Relevant? No. Next, spoiled cloth in bales written off at invoice price. Relevant or irrelevant? Relevant. And that must be accounted at cost. Given abnormal loss of 7,500, that is as per invoice price. Cost base అయితే ఎంత ఇస్తాము? Calculation 7,500 divided by 125 into 100. So, by abnormal loss 7,500 into 100 divided by 125, that is equals to 6,000. So, abnormal loss accounting అయిపోయింది. Next, checks sent to branch for incurring rent, salaries and other expenses. Payment made to branch entry in the branch account debit to bank account, branch account debit to bank account. So to bank and the 1,08,000 plus 2,70,000 plus 52,500, total 4,30,500 for incurring expenses. 4,30,500. Next, prepare branch account invoice price debtors method. First time మనం opening value of assets liabilities నోట్ చేసామా? yes. opening ఏమన్నా ఏం లేదు అంటే నోట్ చేసినట్టే. Next, transaction in between branch and head office. So transactions లో amount remitted by head office to its branch and goods sent to branch, elimination of stock reserve from goods sent to branch. మరి బ్రాంచ్ ఏమి రెమిట్ చేయలేదా హెడ్ ఆఫీస్ కి? చేశారు కదా, చేశారమ్మా. అది క్వశ్చన్ లో స్పెసిఫై చేయాలి. రెమిటెన్స్ మేడ్ బై బ్రాంచ్ టు ఇట్స్ హెడ్ ఆఫీస్ ఇంక్లూడ్స్ 2 elements. Element number 1, cash sale. Element number 2, collection from debtors. So cash sale ఎంతమ్మా? 18,76,050. Amount collection from debtors 22,55,000. Total 42,31,000. Entry, cash account debit to branch account. By cash account 42,31,050. 42,31,050. Next, ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్? ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? No. Now we need to record closing balance of assets and liabilities. So closing balance of assets and liabilities ఏదైనా ఇచ్చాడు క్వశ్చన్ లో? ఏమీ ఇవ్వలేదమ్మా. ఉన్న స్టాక్ మొత్తం సేల్ అయిపోయిందా? చెక్ చేయండి. సేల్ అయిపోతే క్లోజింగ్ స్టాక్ 0. సేల్ అవ్వకపోతే క్లోజింగ్ స్టాక్ బ్యాలెన్స్ ఉన్నట్టు. ఓపెనింగ్ స్టాక్ క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ చేయాలమ్మా? బ్రాంచ్ పాయింట్ ఆఫ్ వ్యూ చేయాలి. అంటే we must need to consider invoice price. కాస్ట్ ప్రైస్ కదమ్మా, ఇన్వాయిస్ ప్రైస్. ఓపెనింగ్ స్టాక్ ఏమనుందా? నో, నిల్. Current year purchases, nothing but goods sent to branch. How much? 52 lakhs. 65,750. నెక్స్ట్ ఏంటంటే ఏం మైనస్ చేయాలమ్మా? సేల్స్. నార్మల్ అయితే మన నార్మల్ వాల్యుయేషన్ మీ లాస్ ఆఫ్ స్టాక్ లో కాస్ట్ ఆఫ్ గూడ్స్ మైనస్ చేస్తాం. బట్ ఇక్కడ ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఏ పాయింట్ ఆఫ్ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూనా? నో, ఇన్వాయిస్. సో డైరెక్ట్లీ డిడక్ట్ సేల్స్. సేల్స్ ఎంత? 43 lakhs. ఏంటమ్మా? 45 lakhs 37,500. 45 lakhs 37,500. బ్యాలెన్స్ ఎంతుందమ్మా ఇంకా చెప్పండి? 7,38,250. 28.
7,28,250. ఓకేనా 7,28,250. రెండు ఆఫ్టర్ డిడక్టింగ్ సేల్స్. కాబట్టి పాయింట్ ఏంటంటే సేల్ అయిన దాంట్లో కొన్ని రిటర్న్ వచ్చేస్తాయమ్మా. వచ్చాయి లేదా? రిటర్న్ ఫ్రమ్ కస్టమర్స్. మనం ఏం చేసాం? సేల్ చేసాం, మైనస్ చేసాం. మరి గూడ్స్ రిటర్న్ వచ్చేసాయి కదా. మరి ఇప్పుడు కన్సిడర్ చేయాలి కదా. యాడ్ 15,000. నెక్స్ట్ అబ్నార్మల్ లాస్, స్పాయిల్డ్ క్లాత్. అబ్నార్మల్ లాస్ ఉంది. మా అబ్నార్మల్ లాస్ ఆల్వేస్ వాల్యూడ్ ఎట్ కాస్ట్. ఇక్కడ మనం చేసేది వాల్యుయేషన్ అబ్నార్మల్ లాస్ వాల్యుయేషన్, క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్. క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ కదా. ఇప్పుడు కన్సిడర్ చేసిన కాస్ట్ ప్రైస్, ఇన్వాయిస్ ప్రైస్. ఇన్వాయిస్ ప్రైస్ ఎంత ఎంత మైనస్ చేయాలి? 7,500. టెల్ మీ బ్యాలెన్స్. 7,750 250. 7,35,750. ఏంటది? క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. బై క్లోజింగ్ స్టాక్ 7,35,750. ఇన్వాయిస్ ప్రైస్ కదా. స్టాక్ ని ఎలిమినేట్ చేయాలి కదా. రిజర్వ్ ని ఎలిమినేట్ చేయాలంటే అపోజిట్ సైడ్ టు స్టాక్ రిజర్వ్. టు స్టాక్ రిజర్వ్ క్యాలిక్యులేషన్ 7,35,750 into 25 divided by 125. How much? 1,47,150. సో క్లోజింగ్ స్టాక్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా క్లోజింగ్ డేటాస్ ఉంది కదా. క్లోజింగ్ అసెట్స్ లో క్లోజింగ్ డేటాస్. క్లోజింగ్ డేటాస్ ఐడెంటిఫై చేయాలి కదా. ఓపెనింగ్ డేటాస్ ఏమైనా ఉందా? జీరో. కరెంట్ క్రెడిట్ సేల్స్ 26,61,450. Opening 0. Add 26,61,450. అదేంటమ్మా? డేటాస్ బ్యాలెన్స్. దీనిలో ఏం మైనస్ చేయాలి? కలెక్షన్ మైనస్ చేయండి, డిస్కౌంట్ అలర్ట్ మైనస్ చేయండి, బ్యాడ్ డేట్స్ మైనస్ చేయండి, ఏదైనా ఉంటే మైనస్ చేయండి. అంతే కదా. సో మైనస్ కలెక్షన్ హౌ మచ్? 23,55,000. మైనస్ డిస్కౌంట్ హౌ మచ్? 23,550. Minus sales return how much? 15,000. Any other adjustment? Any pending in that? No. But only revised balance 60. So 2,67,900. And the reserve add on that. My reserve implant opening stock, closing stock, goods sent to branch, goods returned by branch. The balance sheet will get profit. Ultimate concept of the data method ki 4 additional adjusting entries pass share. A 4 endama opening stock adjustment entry, closing stock adjustment entry, goods sent to branch adjustment entry, goods returned by branch adjustment entry. Okay now, clear? Done? Now erase data method again. And the cost price, invoice price. Rate evening class ఉంటుంది, that is as per stock and data method. ఓకేనా? అండ్ అంటే నా పర్సెప్షన్లో నేను ఏమనుకుంటున్నాను అంటే ఈ రివిజన్ క్లాస్ అలా కంటిన్యూ చేయాలనుకుంటున్నాను నేను. ఓకేనా? రివిజన్ క్లాస్ అలా అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ షెడ్యూల్, అంటే మీ షెడ్యూల్తో సంబంధం లేకుండా రివిజన్ క్లాస్ వాలంటరీ, మ్యాండేటరీ కాదు కదా. దెన్ ఓకేనా? సో డేటాస్ మీద అయిపోయింది. నెక్స్ట్ రేపు క్లాస్లో స్టాక్ అండ్ డేటాస్ మీద డిస్కస్ చేస్తాను నేను. రేపు కాస్ట్ అండ్ ఇన్వాయిస్, కాస్ట్ అండ్ ఇన్వాయిస్. రమేష్ ఓకేనా? ఏంటమ్మా ట్యాక్స్ క్లాస్ 1 సెకండ్ ప్రేమ రాజ్యము. ఓకేనా? అర్థమైందా? డేటాస్ మీద అర్థమైందా? డన్. థ్యాంక్ యూ.